అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలతో భారత స్టాక్ మార్కెట్లను వణికించిన అమెరికా షార్ట్ సెల్లర్స్ సంస్థ హిడెన్బర్గ్ రీసెర్చ్ మూతపడనుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ ఫౌండర్ నాథన్ ఆండర్సన్ వెల్లడించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులతో చర్చించాకే మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు నాథన్ ఆండర్సన్ తెలిపారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, ఆరోగ్య కారణాలు లేవని, తాను అనుకున్న లక్ష్యాలు సాధించినట్లు వెల్లడించారు. హిండెన్బర్గ్ అనేది నా జీవితంలో ఓ అధ్యాయం మాత్రమే. సంస్థ స్థాపించినప్పుడు నన్ను నేను నిరూపించుకునేందుకు ఎంతో కష్టపడ్డా. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు, ఒత్తిళ్లను ఎదుర్కొన్నా. అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా పనిచేశా. కానీ ఇప్పుడు నా జీవితంలో ఆ అవసరం లేదనిపిస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులతో చర్చించాక మూసివేయాలని నిర్ణయం తీసుకున్నా. దీని వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, ఆరోగ్య కారణాలు లేవు. విజయవంతమైన కెరీర్ ఏదో ఒకరోజు స్వార్థపూరిత చర్యలకు దారితీస్తుందని ఒకరు నాకు చెప్పారు. ఇదంతా ఓ కలలా అనిపిస్తోందని నాథన్ ఆండర్సన్ ప్రకటనలో తెలిపారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థను 2017లో నాథన్ ఆండర్సన్ స్థాపించారు. న్యూయార్క్ కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు జరుపుతోంది. హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్కు పేరుగాంచినప్పటికీ ఏవేనీ కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను గుర్తించి బయటపెట్టడం దీని మరో విధి కాగా, 2 ఏళ్ల క్రితం భారత్కు చెందిన అదానీ గ్రూప్పై ఈ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలన్నీ కృత్రిమంగా పెంచిందని ఆరోపించింది. అలా విలువ పెరిగాక సదరు షేర్లను తనఖా పెట్టి కోట్లలో రుణాలను పొందిందని, అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు ఓ నివేదికను బయటపెట్టింది. అంతే, ఒక్కసారిగా అదానీ గ్రూప్ షేర్లు పాతాళానికి పడిపోయాయి. అప్పటి వరకు ప్రపంచ కుబేర్లలో 2-3 స్థానాల్లో కొనసాగిన గౌతమ్ అదానీ ఒక్కసారిగా 100 స్థానాలకు పడిపోయారు. మొత్తానికి హిండెన్బర్గ్ మూతపడుతుండటంతో అదానీ గ్రూప్ షేర్లు రైమంటూ దూసుకెళ్తున్నాయి. అదానీ పవర్ 9.21%, అదానీ గ్రీన్ ఎనర్జీ 8.86%, అదానీ ఎంటర్ప్రైజెస్ 7.72%, అదానీ టోటల్ గ్యాస్ 7.10%, ఎన్డీటీవీ 7%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 6.63%, అదానీ ఫోర్ట్ స్టాక్ 5.48%, అంబుజా సిమెంట్స్ 4.55%, పీసీసీ షార్ట్ యాప్ 4.14%, సంఘి ఇండస్ట్రీస్ 3.74%, అదానీ విల్మార్ 0.54% పెరిగాయి.